సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దోసపాడు బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 5వ తరగతి చదువుతున్న సరస్వతి అనే విద్యార్థినికి జ్వరం వచ్చిందని నిన్న ఉదయం హాస్టల్ నిర్వాహకులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతతో సరస్వతి మృతి చెందింది. విద్యార్థిని మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, ప్రెసెంట్ ఆ పేరెంట్స్ ఏమంటున్నారు? ఇక హాస్టల్ నిర్వాహకులు ఏమైనా మాట్లాడడం జరిగిందా? సూర్యాపేట జిల్లా ఉప్పాడు మండలం దోసపాడులో ఉన్నటువంటి బీసీ సంక్షేమ హాస్టల్లో మనకు ఒక విషాదమైన చోటు చేసుకొని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క హాస్టల్లో ఉంటూ 5వ తరగతి చదువుతున్నటువంటి సరస్వతి అనే విద్యార్థిని ఈ రోజు ఉదయం అనుమానాస్పదలో మృతి చెప్పవచ్చు. యాక్చువల్ గా పేరెంట్స్ కు ఈ విషయం తెలవక ముందే ఆ యొక్క విద్యార్థిని సూర్యాపేటలో హాస్పిటల్ కు తల్లించిన పరిస్థితి ఉండదు. కాకపోతే ఆ అమ్మాయిని మేము అంటే గత ఆదివారం రోజే మేము హాస్టల్లో చేర్పించడం జరిగింది. ఆదివారం రోజు కూడా మాట్లాడటం జరిగింది. మా అమ్మాయికి సంబంధించేసి ఎలాంటి జ్వరాలు కానీ ఇతర జబ్బులు కానీ లేవని చెప్పేసి పేరెంట్స్ అయితే చెప్తున్నారు. అయితే ఈ రోజు మాత్రము హాస్టల్ నుంచి పేరెంట్స్ మాత్రం ఫోన్ రావడం జరిగింది. మీ పాపకు జ్వరంగా ఉంది, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్పడంతో మేము రావడం జరిగింది. అయితే ఇది వచ్చే వరకే పాప చనిపోయిందని చెప్పి పాపను ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లామని చెప్పేసి కూడా హాస్టల్ సిబ్బంది చెప్పడం మాత్రము మాకు అనేక రకమైన అనుమానాలకు తావిస్తుందని చెప్పేసి కూడా విద్యార్థిని పేరెంట్స్ మాత్రము వాపోతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అయితే మనకు అందిన సమాచారం ప్రకారం యాక్చువల్ గా పాపకు జ్వరము రాత్రి నుండి కూడా వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ సమయంలో రాత్రి నుంచి ఫీవర్ వచ్చిన తర్వాత ఆ పాపను స్థానికంగా ఉన్నటువంటి ఒక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా ఆర్ఎంపీ అతని పాపకు సంబంధించి ఒక ఇంజక్షన్ వేస్తూ క్రమంలో పాపకు ఫిట్స్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఆ విధంగా ఫిట్స్ వచ్చేసి పాప సీరియస్ కావడంతో ఆర్ఎంపీ వెంటనే వేరే హాస్పిటల్ తీసుకెళ్లమని చెప్పేసి హాస్టల్ నిర్వాహకులకు కూడా చెప్పినట్లు కూడా మనకు తెలియవస్తుంది. సో వాళ్ళు ఆ విధంగా తీసుకొస్తున్న క్రమంలోనే పాప మృత్యువాత పడినట్టు కూడా మనకు సమాచారం బట్టి తెలుస్తుంది. కాకపోతే దీనికి సంబంధించి మాత్రం హాస్టల్ సిబ్బంది మాత్రం ఇంతవరకు కూడా ఎలాంటి వివరణ ఇచ్చిన దాఖలా లేవని చెప్పవచ్చు. పేరెంట్స్ మాత్రం ఆరోపిస్తున్నారు పాపకు సంబంధించేసి ఎలాంటి జ్వరం కానీ ఇటువంటిది కానీ రాదు. వస్తే ఒకరు మాకు చెప్పినట్లయితే మేము తీసుకెళ్లే వాళ్ళము, కానీ ఈ రోజు జ్వరం వస్తుంది తీసుకెళ్ళండి అని చెప్పిన తర్వాత మేము వచ్చే వరకే పాప చనిపోయిందని చెప్పడం మాత్రము ఇది చాలా రకమైనటువంటి అనుమానాలకు తావిస్తుంది. ఖచ్చితంగా హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే మా పాప చనిపోయిందని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి ఉంది. సతాష్, రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. 4 రోజులకి మళ్ళీ మంచిగా ఉన్నాను, లేకపోతే మీకు ఏమైంది మేడం అన్న సీరియస్గా లేదు, ఫిట్స్లో చేయకుండా మీ పాప అన్నది మా పాప జ్వరం వచ్చేది కూడా తెలియదు. పాప యాక్టివ్ అన్నాక ఏమన్నది ఏం అసలు భయపడాల్సిన అవసరం కొంచెం కూడా లేదు. మనం మీకు ఏమైనా అయితే భయపడాల్సిన అవసరం లేదండి. సర్లే మరి భయపడాల్సిన అవసరం లేదంటే లేకపోతే ఆనే చనిపోయింది. అది చనిపోబట్టికే హాస్పిటల్ మీద నిందపోవాలని నేను తీసుకొచ్చింది. ఇది మటుకి నిజం. మీరు డైరెక్ట్ నేను ప్రిన్సిపాల్ మేడం అడిగితే ఆగమ్మా ఆగాలి, నాకు సమాధానం చెప్పట్లేదమ్మా. మేడం ఫోన్లు చేసుకొని మేడాలందరినీ రమ్మను, మేడాలందరినీ బయటికి రమ్మని, మేడాలందరినీ బయటికి రమ్మని ఎంతసేపటికి మేడాలనే చూసుకుంటుంది కానీ మా బాధ చూసుకోలేదమ్మా. సింగరేడి పాలెంగా చదువుతుంది పాప. ఈ ఆడికి 3 రోజులు అవుతుంది. సండే రోజు గిట్ట మాట్లాడింది. నిన్న ఇచ్చేలా అలాంటి ఫ్రెండ్స్ ఉదయం ఫోన్ చేసి పాపకు కొంచెం జ్వరం వచ్చింది తీసుకుపోతున్నారు. ఈ లోపల ఏమైనా సీరియస్ ఉందా మేడం అంటే ఏం సీరియస్ లేదు, మంచిగా ఉందన్నారు. అలా నిర్లక్ష్యం వల్ల రాగానే చనిపోయింది అంటారు. అక్కడ ఇంజక్షన్లు ఏమి ఇచ్చారో దాని ఎఫెక్ట్ వల్ల చనిపోయింది పాప. నా పాపకు ఎంత నైట్ ఫోన్ చేసినా నేను నా పాపని తీసుకొచ్చుకొని బతికించుకున్నాను. నా పాపని అన్యాయం చేసింది. నాకు న్యాయం కావాలి. జ్వరం లేదు, ఏది లేదు, జ్వరం లేదు, ఏది లేదు. సండే రోజు మంచిగా మాట్లాడింది. మొన్న మేడం వాళ్ళ క్లాస్ టీచరు తోలతో ఒకటే ఫోన్ మీద ఫోన్ చేసింది. 2 రోజులు చూడడానికి మొన్ననే తీసుకుపోయినా, పోయిన సండే తీసుకుపోయినా బేస్తారం రోజులు వచ్చిన. పాపకు ఎలాంటి జ్వరం లేదు, దగ్గు లేదు, సర్ది లేదు, ఏమి లేదు. పాప అర్ధ గంటల్లో చనిపోయిందని చెప్తారు. నాకేం చెప్పలే. ఈ రోజు ఉదయం 7 గంటలకు చేసింది ఫోన్, 8:10కి చనిపోయిందని చెప్పి ఇప్పుడు ఇక్కడికి రాలి చనిపోయింది అంటారు. ఈ వారి దాకా మంచిగా ఉందన్నారు.